హాయ్ అండి అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు అండి। ఈ రోజు అయితే ఉగాది పచ్చడి చేసుకుంటాం కదండి। అందరికీ కూడా చాలా ఇష్టం మా ఇంట్లో అయితే। ఇంకా వేప పువ్వు అయితే చాలా ఎక్కువగా తెచ్చుకుంటామండి। ఎందుకంటే వేప పువ్వు ఎక్కువ వేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా। అందుకే మా షాప్ దగ్గర నుండి అయితే ఈ వేప పువ్వు తెచ్చారండి। మా షాప్ దగ్గరే వేప చెట్టు ఉంది। నేనైతే ఉగాది పచ్చడిలో వేప పువ్వు, మామిడికాయ, బెల్లం, బొంతంటి పళ్ళు, వేపిన శనగపప్పు, చింతపండు ఇవే వేసుకుంటామండి। ఇలా నేను చేసిన ఉగాది పచ్చడి అయితే చాలా బాగుందండి, సూపర్ టేస్ట్ ఉంది। మామూలుగా అయితే పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినరు కదా, ఇలా కొంచెం స్వీట్ ఎక్కువ వేసి చేశాను। ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేశారు। మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అండి। ప్రతి సంవత్సరం కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి నేనైతే పరమాన్నం వండుతాను। అలాగే బూర్లు వేద్దామని ఇలా ప్రసాదం చేస్తున్నానండి। ఇదైతే గోధుమ నూకతో ఇలా ప్రసాదం కింద చేసి ఇప్పుడైతే దీంతో నేనైతే బూర్లు వేస్తాను। శనగపప్పు పూర్ణంతో బూర్లు వేద్దాం అనుకున్నానండి, కానీ ఎక్కువ టైం పట్టేస్తుంది। ఇది కొంచెం ఈజీగా అయిపోతుంది కదని ఇవాళ ఇంకెలా వేసేసాను। ఎక్కువ సార్లు శనగపప్పు పూర్ణంతోనే నేనైతే బూర్లు వేస్తాను। ఇలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా ప్రసాదం బూర్లు అయితే వేస్తాను। అన్ని కరెక్ట్గా కొలతలతో వేస్తే ఈ బూర్లు చాలా టేస్ట్ బాగుంటాయండి। ఒక కప్పు గోధుమ రవ్వ వేసామంటే అదే కప్పుతో పంచదార కూడా వేసుకోవాలి। పంచదార క్వాంటిటీ కొంచెం ఎక్కువైనా కానీ బాగుంటుందండి, స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు। నేనైతే రెండు కూడా ఒకే క్వాంటిటీతో వేసాను, ఎందుకంటే పరమాన్నం వండాను కదా, ఇంకా అన్నీ స్వీటే, ఇంకా ఉగాది పచ్చడి కూడా స్వీటే కదా అని ఇంకా కరెక్ట్గా అదే కొలతలతో వేసానండి। ఒక కప్పు గోధుమ నూక, ఒక కప్పు పంచదారతోని ప్రసాదం చేసి ఇలా మినపప్పులో వరిపిండి కలిపి బూర్లు అయితే వేస్తున్నానండి। బూర్లు అయితే టేస్ట్ చాలా బాగా వచ్చినాయి। ఒక కప్పు మినపప్పు రుబ్బితే కప్పున్నర వరిపిండి అయితే పడుతుందండి బూర్లు తోపుకైతే। పండగ వచ్చిందంటే ఎక్కువ టైం వంటగదిలోనే సరిపోతుంది కదండి లేడీస్ అందరికీ కూడా। ఇంకా రెడీ అవ్వి గుడికి వెళ్ళాలండి ఇవి వేసేసిన తర్వాత। మా ఊర్లో బంగారు పాపమ్మ తల్లి ఉత్సవం అయితే జరుగుతుందండి। అక్కడికి మొత్తం ఊరంతా కూడా బంగారు పాపమ్మ తల్లి గుడికి అయితే వస్తారు। గుడికి వెళ్ళి దర్శనం చేసుకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైంలో అమ్మవారు ఊరేగుతూ కూడా వస్తారండి। ఇంక ఇలా బూర్లు వేయటం అయిపోయిన తర్వాత నేనైతే పులిహోర చేస్తున్నానండి ఇవాళ। పులిహోరకు అవసరమైన తాలింపు సామాను అంతా కూడా ముందే పక్కన పెట్టేసుకున్నాను, కొంచెం ఈజీగా అవుతుందని। వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఇంగువ కూడా వేస్తానండి। అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేస్తాను। చింతపండు ఉడికించేటప్పుడు చింతపండు రసంలో అయితే బెల్లం వేసేస్తాను। పులిహోరకి ఎప్పుడైనా సరే వేరుశెనగాయలతో చేస్తే కమ్మగా ఉంటుందండి। నేనైతే వేరుశెనగాయలతోనే పులిహోర చేస్తున్నాను, లేదంటే నువ్వుల నూనె కూడా బాగుంటుంది, నేనైతే వేరుశనగాయలతో చేస్తున్నాను। అల్లం ముక్కలు అయితే నేను చింతపండు రసంలో వేసేసి ఉడికించేస్తాను, ఎందుకంటే కొంచెం ఇలా ఉడికించినవి కారం తక్కువగా ఉంటాయి, పిల్లలకి వచ్చినా కానీ కారం ఉందని అనరు కదా అని నేనైతే చింతపండు రసంలో వేసేసి ఉడికించేస్తాను। ఈ తాలింపు సామాన్లు అన్నీ కూడా బాగా ఎర్రగా వేగాలండి, అలా వేగితేనే పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఇలా వేపుకునేటప్పుడే కొంచెం ఇంగువ వేసానండి, ఆ వీడియో అయితే రాలేదు। కంపల్సరీ ఇంగువ వేసుకుంటేనే పులిహోర టేస్ట్ అయితే బాగుంటుంది। ఇలా మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత ఇవన్నీ పక్కకు తీసేసి దీనిలోనే చింతపండు గుజ్జు అయితే పిండేశానండి। చింతపండు అయితే నేను 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను, 3 గ్లాసులకి 150 నుండి 200 గ్రాముల వరకు చింతపండు అయితే పడుతుందండి। ఇంకా చింతపండు రసంలోనే కొంచెం సాల్ట్ వేసేసుకుని అలాగే పసుపు కూడా కొద్దిగా వేశాను, ఎందుకంటే నేను రైస్లోనే పసుపు వేసి వార్చేసాను, అందుకని ఇందులో కూడా కొద్దిగా వేసానండి। ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా వేరుశనగాయలు కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది। ఇలా చింతపండు పులుసులో వేసిన అల్లం ముక్కలు చాలా టేస్ట్ బాగుంటాయండి। నేనైతే 4 పచ్చిమిర్చి కూడా తీసుకుని వేసుకున్నాను। ఇలా పులిహోరలో వేసిన పచ్చిమిరపకాయలు నేనే తింటానండి, మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు కారంగా ఉంటాయని, కానీ ఇలా ఉడికించిన పచ్చిమిర్చి అయితే పెద్దగా కారం కూడా ఉండవు। ఇవన్నీ ఇలా ఉడికించేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత రైస్ అయితే ఉడికిపోయింది కదండి, ఒక వెడల్పాటి పాత్రలో వేసేసుకుని చల్లార్చుకుంటే త్వరగా కలిపేసుకోవచ్చు కదా। రైస్ అయితే ఇలా గిన్నెలో వేసేసి ఫ్యాన్ దగ్గర పెట్టేశానండి। ఇలా అన్నంలో ఒక్కొక్కసారి అయితే ఆవపిండి కూడా కలుపుతానండి, కొద్దిగా 1 స్పూన్నర వరకు ఇంత రైస్కి అయితే, కానీ ఇవాళ వేయలేదు ఎందుకంటే ఎండలు ఎక్కువ వచ్చేసినాయి కదా, ఆవపిండి పిల్లలకు వేడి చేసేస్తుందని పోపు దినుసుల్లోనే కొన్ని ఆవాలు వేసాను అంతేనండి, లేదంటే ఒక్కొక్కసారి నేను ఆవపిండి కూడా కలుపుతాను। ఇలా కూడా చాలా కమ్మగా ఉందండి, పులిహోర అయితే చాలా టేస్ట్గా కుదిరింది। ఫస్ట్ అయితే రైస్లో చింతపండు రసాన్ని కలిపేసిన తర్వాత మనం వేవి పక్కన పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా ఇలా పులిహోరలో వేసేసి మొత్తం కలిపేసుకోవడమేనండి। పులిహోర చేయడం చాలామందికి వచ్చండి, రాని వాళ్ళ కోసం ఇలా చూస్తారు కదా వీడియో అని
నేనైతే ఇలా వీడియో పెడుతున్నాను. ఇలా కలిపేటప్పుడే 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ఏ మెతుకు ఆ మెతుకి అంటుకోకుండా ఉంటుంది. అలాగే పులిహోర టేస్ట్ కూడా బాగుంటుంది. పులిహోర అయితే సూపర్ టేస్ట్ ఉందండి. ఇంకా బూరెలు కూడా చాలా బాగున్నాయి. అదే చేత్తో కొన్ని పుణుకులు కూడా వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళానండి. ఫస్ట్ అయితే మా కొడుకు కోడలు అయితే గుడికి వెళ్ళి వచ్చేసారు. వీళ్ళు వచ్చిన తర్వాత నేను బంగారుపాపం తల్లి చాలా మహిమగల తల్లి అండి. ఒక కథ ఉంది, అదంతా కూడా ఒక వీడియో చేస్తాను. ఇలా మా వాళ్ళు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత బంగారుపాపం తల్లి గుడికి నేనైతే వెళ్ళానండి. అమ్మవారి మహిమ చాలా మహిమ. ఉగాది రోజున బంగారుపాపం తల్లి గుడి దగ్గర పానకం ఇస్తారండి. కంపల్సరీగా కొంచెం పానకం అయితే తీసుకోవాలి. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మవారు అయితే ఇలా ఊరేగుతూ మా ఇంటి వరకు వచ్చారండి. బ్యాండ్ మేళాలతో అమ్మవారు అయితే ఊరేగుతారు. ఇలా మా ఇంటి వరకు వచ్చారండి. ఇంకా మా ఇంటికి దగ్గరలోనేనండి బంగారుపాపం తల్లి గుడి అయితే. వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటాము. మా చిన్నప్పుడైతే మా తాతయ్య సంబరం దగ్గరుండి చేయించేవారటండి. మా తాతయ్యకి అయితే అమ్మవారు స్వయంగా కనిపించేవారట. ఇంకా అమ్మవారు వచ్చేలా వెళ్ళిన తర్వాత మేమైతే ఫుడ్ అయితే చేస్తామండి. ఇవ్వండి నేను చేసిన ఐటమ్స్ అయితే ఉగాది పచ్చడి. మార్నింగ్ టిఫిన్కి అయితే గారెలు వేద్దాం అనుకున్నానండి, కానీ అంత ఆయిల్ ఫుడ్ అయిపోతుందని ఇడ్లీ వేరుశనగ గుళ్ళు చట్నీ అయితే చేశాను. ఉగాది స్పెషల్ మా ఇంట్లో వంటలన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఓకే అండి, ఉగాదికి అయితే నేను ఈ ఐటమ్స్ వండాను, చాలా టేస్ట్ బాగున్నాయి. అలాగే మీరే వండారో కామెంట్ చేసి చెప్పండి. అందరికీ కూడా విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.